Welcome to the new session. I am Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Physiology and Metabolism for 2nd BSc BZC students in 4th semester. Today in this session, we are learning about photorespiration from Unit 3. What is photorespiration? Definition of photorespiration. Photorespiration అంటే ఏంటి, ఎలా జరుగుతుంది? It is also known as the oxidative photosynthetic carbon cycle or C2 photosynthesis. దీని ఏమంటున్నాము, ఆక్సిడేటివ్ ఫోటోసింథటిక్ కార్బన్ సైకిల్ అంటున్నాము, అలాగే C2 సైకిల్ కూడా అంటారు. It is a process in plant metabolism which attempts to reduce the consequences of wasteful oxygenation reaction by the enzyme రుబిస్కో. ఈ ప్లాంట్లో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫోటో రెస్పిరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే, ప్లాంట్ మెటబాలిజంలో ఎప్పుడైతే మనకి ఈ వేస్ట్ఫుల్ ఆక్సిజనేషన్ రియాక్షన్స్ అనేవి, అందులో ఉన్న కాన్సిక్వెన్సెస్ అనేవి మనకి రెడ్యూస్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఫోటో రెస్పిరేషన్ యొక్క ఫంక్షన్ అనేది బై ద ఎంజైమ్ రుబిస్కో ఎంజైమ్ హెల్ప్తో మనకి ఇక్కడ వేస్ట్ఫుల్ ఆక్సిజనేషన్ రియాక్షన్స్ అలాగే దాంట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఆర్ ద ప్రాసెస్ దట్ లీడ్స్ టు ఓన్లీ 3PGA బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డార్క్ రియాక్షన్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటో రెస్పిరేషన్ జరగడం వల్ల మనకి ఇక్కడ 3PGA అనేది డార్క్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. వేర్ క్లోరోప్లాస్ట్ ఒక ఆర్గనెల్లో, సెల్ ఆర్గనెల్లో మనకి ఈ 3PGA మీన్స్ 3-phosphoglyceric acid అనేది ఫామ్ అవుతుంది. The objectives are definition of photorespiration in plants, what happens during the process called photorespiration. Photorespiration యొక్క డెఫినిషన్, ప్లాంట్స్లో జరిగే ఫోటోరెస్పిరేషన్, అలాగే ఫోటోరెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి రుబిస్కో ఎంజైమ్ అనేది మనకి ఇక్కడ అదర్ కాన్సిక్వెన్సెస్ ఆక్సిడేటివ్ రియాక్షన్స్ జరిగే ప్రాసెస్ని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఏటీపీని మనకి లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీని ఇది యూటిలైజ్ చేసుకుని ఆర్యూబీపీ ఎంజైమ్, ఇక్కడ చూడండి కెల్విన్ సైకిల్లో ఏం జరుగుతుంది, ఫోటో రెస్పిరేషన్లో అయితే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. కెల్విన్ సైకిల్లో ఏం జరుగుతుంది, మనకి లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీ అనేది ఆర్యూబీపీకి ఫాస్ఫోరిలేషన్ జరిగి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, రుబిస్కో ఎంజైమ్ని ఫామ్ చేస్తుంది. అదే ఫోటో రెస్పిరేషన్లో చూసుకుంటే ఇక్కడ లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీ అనేది ఆర్యూబీపీతో కంబైన్ అయ్యి CO2ని యూజ్ చేసుకుంటుంది. కెల్విన్ సైకిల్లో అయితే CO2 ప్రెజెన్స్లో రుబిస్కో ఎంజైమ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇన్ ఫోటో రెస్పిరేషన్లో అయితే O2తో ఆర్యూబీపీ అనేది మింగిలప్ అయ్యి రుబిస్కో ఎంజైమ్ని ఫామ్ చేస్తుంది. చూడండి, ఈ రుబిస్కో ఎంజైమ్ వచ్చేసి మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది, 2-phosphoglyceric acid కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఏటీపీ NADPHతో మళ్ళీ ఫాస్ఫోరిలేషన్ జరుపుకుని ఏం చేస్తుంది, ఇక్కడ 2-phosphoglyceric acid నుంచి షుగర్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే షుగర్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి 2-phosphoglyceric acid అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది, సింగిల్ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఫాస్ఫోరిలేషన్ జరగడానికి ఏం జరుగుతుంది, లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీ మాలిక్యూల్ని యూజ్ చేసుకుని ట్రైఫాస్ఫేట్ని యూజ్ చేసుకుని ఆర్యూబీపీ వచ్చి రుబిస్కోలాగా యాక్ట్ చేస్తుంది. అదే ఫోటో రెస్పిరేషన్లో చూడండి, ఇక్కడ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ వచ్చేసి ఏం చేస్తుంది, ఏటీపీని NADPHని యూజ్ చేసుకుని రెడ్యూస్ అయ్యి షుగర్స్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం రెడ్యూసర్ షుగర్స్ అని కూడా అంటాము. ఇక్కడ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది, ఇక్కడ రుబిస్కో ఎంజైమ్ అనేది మనకి ఫామ్ అయింది. రుబిస్కో ఎంజైమ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది, PGA ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఈ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఇక్కడ ATP NADPHతో కంబైన్ అయ్యి దీంట్లో ప్రజెంట్ అయ్యి ఉన్న CO2ని ఇక్కడ మనకి O2 అని తీసుకుని దీంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఇది వేస్ట్ కాన్సిక్వెన్సెస్ని ఇది బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. ఏటీపీని NADPH ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఇది
CO2 అనేది బయటికి రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రిలీజ్ అయిన ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది, ATPతో మనకి ఫాస్ఫోరిలేషన్ జరుపుకుని RUBPని ఫామ్ చేస్తుంది. రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి కార్బన్ డైఆక్సైడ్ కెల్విన్ సైకిల్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజేషన్ జరుపుకుంటుంది. ఫోటో రెస్పిరేషన్లో మనకి రెస్పిరేషన్ జరగాలి అంటే ఆక్సిజన్ అనేది అవసరం కాబట్టి మనకి ఆక్సిజన్ అనేది ఇన్హేల్ చేసిన తర్వాత జరిగే ప్రాసెస్ మనకి ఇది ఫోటో రెస్పిరేషన్లో మనకి ఇలా జరుగుతుంది. CO2 అనేది బయటికి రిలీజ్ అయ్యి మళ్ళీ RUBP రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ని ఫామ్ చేస్తుంది. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ వచ్చేసి మళ్ళీ రుబిస్కో కింద ఫామ్ అవుతుంది. రుబిస్కో ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మళ్ళీ RUBPని ఫామ్ చేస్తుంది. ఇలా మనకి ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. కెల్విన్ సైకిల్ అయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో జరుగుతుంది. ఫోటో రెస్పిరేషన్ అయితే O2 ప్రెసెన్స్లో జరుగుతుంది. Photorespiration in plants. The end result is that photorespiration decreases the net amount of carbon dioxide which is converted into sugars. Photorespiration జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి ఓవరాల్గా నెట్ అమౌంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. బై ద ఫోటోసింథసైజింగ్ ప్లాంట్. ఏ ప్లాంట్ అయితే ఫోటోసింథసిస్ జరిగే క్యాపబిలిటీ ఉంటుందో గ్రీన్ కలర్ ప్లాంట్స్, ఇందులో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిక్స్ అయిన తర్వాత షుగర్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. By interfering with the photosynthesis in this way, photorespiration may significantly limit the growth rate of some plants. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటోరెస్పిరేషన్ అనేది జరగడం వల్ల సిగ్నిఫికెంట్ గ్రోత్ రేట్ అనేది లిమిట్ని ప్లేస్ చేస్తుంది. లిమిట్ ద గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది ప్లాంట్స్లో. What happens during the process called photorespiration? It has long intrigued biologists that O2 has an inhibitory effect upon photosynthesis. O2 బయాలజిస్ట్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే O2 అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఫోటోసింథసిస్ మీద ఇది ఇన్హిబిషన్ అనేది చూపిస్తుంది. As shown in the following hypothetical experiment, in the presence of elevated O2 levels, photosynthesis rates lowers. ఇక్కడ చూడండి, మనకి ఎలివేటెడ్ లెవెల్స్లో O2 లెవెల్స్ చూసుకుంటే ఫోటోసింథసిస్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్ స్టేట్లో 40% O2, నెక్స్ట్ సెకండ్ 20% O2, థర్డ్ లాస్ట్లో చూసుకుంటే మనకి ఎలివేటెడ్ లెవెల్స్లో O2 లెవెల్స్ అనేవి చాలా రేట్స్ ఆర్ లోవర్ అని చెప్తున్నారు. 0.5% మాత్రమే రిలీజ్ అయ్యింది. It is now known that this response to oxygen is due to the competition between O2 and CO2 on the Rubisco enzyme of the Kelvin-Benson cycle. You will recall that in the normal reaction, CO2 is joined with RUBP to form two molecules of 3-phosphoglyceric acid. ఇక్కడ ఏం జరుగుతుంది, కెల్విన్-బెన్సన్ సైకిల్లో, దట్ మీన్స్ కెల్విన్ సైకిల్లో in response to the oxygen is due to the competition between O2 and CO2 on the Rubisco enzyme of Kelvin cycle. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటో రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రెజెన్స్లో కెల్విన్ సైకిల్ అనేది మెకానిజం అనేది జరుగుతుంది. O2 ప్రెజెన్స్లో ఏం జరుగుతుంది, ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నార్మల్ రియాక్షన్స్లో చూసుకుంటే ఏం జరుగుతుంది, CO2 అనేది RUBPతో కంబైన్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రుబిస్కో ఎంజైమ్ ప్రెజెన్స్లో 2 molecules of 3-phosphoglyceric acid అనేది ఫామ్ అవుతుంది. అదే ఫోటో రెస్పిరేషన్లో చూసుకుంటే ఏం జరుగుతుంది, O2 ప్లస్ RUBP అనేది ఆ రుబిస్కో ఎంజైమ్ ప్రెజెన్స్లో 1 molecule of 3-phosphoglyceric acid ప్లస్ ఫాస్ఫోగ్లైకోలేట్ అలాగే 1 molecule of 3-phosphoglyceric acid అనేవి కంబైన్ అయ్యి CO2ని బయటికి రిలీజ్ చేసేస్తున్నాయి. In this process called photorespiration, దాన్నే photorespiration అంటారు. O2 replaces CO2 in the non-productive wasteful reaction. O2 అనేది ఎలా రీప్లేస్ అవుతుంది, CO2 కింద, దాన్నే నాన్ ప్రొడక్టివ్ వేస్ట్ఫుల్ రియాక్షన్ అంటారు. దీంట్లో మనకు వచ్చే ప్రొడక్ట్ అనేది ఏమీ ఉండదు. ఈ రియాక్షన్ కూడా వేస్ట్ఫుల్ రియాక్షన్ అంటారు. It is believed that photorespiration in plants has increased over geologic time and is the result of increasing levels of O2 in the atmosphere. The byproduct of photosynthetic organisms themselves, the appearance of C4-type plants appear to be an evolutionary mechanism by which photorespiration is suppressed. ఇది ఏం బిలీవ్ చేస్తున్నారు, ఫోటోరెస్పిరేషన్ అనేది ప్లాంట్స్లో జియోలజిక్ టైం నుంచి ఫోటోరెస్పిరేషన్ అనేది
స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ O2 లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్ లో మనకి ఈ ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ద బై ప్రొడక్ట్ ఆఫ్ ద photosynthetic organisms themselves. The appearance of C4 type plants appear to be evolutionary mechanism. ఈ C4 type plants అనేవి ప్రెసెంట్ అయి ఉండడం ఏంటి అంటే ఇది ఒక ఎవల్యూషనరీ మెకానిజం అని కూడా చెప్తున్నారు. విచ్ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ సప్రెస్డ్. ఇలా ఫోటో రెస్పిరేషన్ అనేది సప్రెస్ అయిపోతుంది. ఎందుకంటే C4 మెకానిజం అనేది ప్రెసెంట్ అయి ఉండడం వల్ల CO2 అనేది డైరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని షుగర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి O2ని తీసుకుని మనకి RUBP ఎంజైమ్ ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అనేది సప్రెస్ అయిపోతుంది. It has long been the dream of biologists to increase the production of certain crop plants. ఇక్కడ బయాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే సర్టెన్ క్రాప్ యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఫోటో రెస్పిరేషన్ అనేది ఇన్హిబిట్ చేశారు. సచ్ హ్యాస్ వీట్ that carry on C3 type photosynthesis by genetically re-engineer them to perform C4 type photosynthesis. ఏం చేస్తున్నారు నార్మల్ గా ఇవి దాని యొక్క మెకానిజం లో C3 టైప్ ఆఫ్ ఫోటోసింథటిక్ ప్లాంట్స్ అయినా సరే జెనెటికల్ గా వాటి యొక్క క్రాప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాటి యొక్క జీన్స్ అనేది వాళ్ళు రెడ్యూస్ అంటే జీన్స్ అనేవి వాళ్ళు రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఏం పెర్ఫామ్ చేయడానికి C4 టైప్ ఆఫ్ ఫోటోసింథసిస్ ని పెర్ఫామ్ చేయడానికి వాటి యొక్క జీన్స్ లో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. It seems unlikely that this goal will be accomplished in the near future due to the complex anatomical and metabolic differences that exist between C3 and C4 type plants. ఇక్కడ ఏం జరుగుతుంది it seems unlikely that this goal will be accomplished in the near future. ఈ గోల్ అనేది ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్స్ లో అవి అకాంప్లిష్ అయిపోతుంది. ఎందుకంటే కాంప్లెక్స్ ఎనటామికల్ అండ్ మెటబాలిక్ డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిట్ అవుతున్నాయి. దేని మధ్య C3 మెకానిజం కి C4 మెకానిజమ్స్ రెండు టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని అబ్జర్వ్ చేస్తే వాటి రెండిట్ల మధ్యలో మనకి కాంప్లెక్స్ ఎనటామికల్ మెటబాలిక్ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see in the next video.